మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్, ఈ రెండు కాన్సెప్ట్స్కి తేడా ఏంటి, మీనింగ్ ఏంటి, ఇవాళ మనం తెలుసుకుందాం. మైండ్ సెట్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, వాడు చేయాలనుకున్న పని స్టార్ట్ చేశాక ఒక స్మాల్ రిజెక్షన్ లేదా క్రిటిసిజం రాగానే ఐఎమ్ డన్, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అని స్టాప్ చేస్తాడు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎలా ఆలోచిస్తాడంటే, ప్రతి నెగిటివిటీలో కూడా పాజిటివిటీని చూస్తాడనమాట. ఎగ్జాంపుల్, రిజెక్షన్ వచ్చింది, ఎలా ఆలోచిస్తాడు? రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ రీడైరెక్షన్ అండ్ ప్రొటెక్షన్ అన్న ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాలజీతో ముందుకెళ్తాడు. గ్రోత్ మైండ్ సెట్ రావటం వల్ల ఇవాళ నేర్చుకోలేంది రేపు నేర్చుకుంటానేమో, నిన్న నేర్చుకోలేంది ఇవాళ నేర్చుకోవడానికి నాకు దొరకచ్చేమో అన్న ఒక మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవటం వల్ల నువ్వు ప్రతి చోట పాజిటివ్ లేదా ఒక ఆపర్చునిటీ వెతకడం స్టార్ట్ చేస్తావు. వన్స్ యూ స్టార్ట్ టు బిలీవ్ గ్రేట్ పవర్ ఈస్ దేర్ ఇన్సైడ్ మీ, యూ విల్ సీ గ్రేట్ థింగ్స్ కమింగ్ టు యూ. నువ్వు ₹1 చేయాలనుకున్నా, ₹2, 10,000, 1,00,000, కోటి రూపాయలు చేయాలనుకున్నా, నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోవటం స్టార్ట్ చేస్తే నీ ఆపర్చునిటీస్ వెంటనే కనపడతాయి. దట్స్ నాట్ బికాజ్ నువ్వు మార్చుకున్నావు ఆపర్చునిటీస్ వస్తున్నాయని కాదు. నీ ముందు ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాన్ని చూడటానికి మనకి ఇంత టైం పట్టింది. ఎందుకు అంటే నువ్వు నమ్మటం స్టార్ట్ చేయలేదు కాబట్టి. నువ్వు నమ్మటం స్టార్ట్ చేయి, వెంటనే నీకు రేపు నీ కళ్ళ ముందే ఒక ఆపర్చునిటీ కనపడుతుంది, లేదా ఒక వే కనపడుతుంది ఎలా చేయొచ్చు. స్టార్ట్ డూయింగ్ ఇట్ టుడే. చేంజ్ యువర్ మైండ్ సెట్ టు గ్రోత్ మైండ్ సెట్. యూ క్యాన్ డూ ఇట్.